సరే ఇంకొకటి 'దిల్ రాజు' గారు ఒకటన్నారు. మేము ప్రేక్షకులకి ఓటీటీ అలవాటు చేసి మేము సినిమాల్ని నాశనం చేశామని చెప్పి ఒకటన్నారు. ఓటీటీ ప్రేక్షకులకు అలవాటు చేసిందే మేము. దీనివల్ల నష్టపోతున్నాం అని చెప్పి అన్నారు. ఇప్పటికీ నాశనం చేస్తుంది ఆయనే. హ్మ్. మ్యాంగో మ్యూజిక్ ఎవరిదండి? హ్మ్. ఆయన వన్ ఆఫ్ ది పార్ట్నర్ కదా. సినిమాలన్నీ మొత్తం టోటల్‌గా ఎంటైర్ మొత్తం మోనోపోల్ చేసిన సినిమా ఇండస్ట్రీ మోనోపోల్ ఎలా చేశాడో, ఇప్పుడు ఓటీటీని కూడా మోనోపోల్ చేశాడు. ఎవ్వరు ప్లాట్‌ఫార్మ్స్ లేవు. ఈజ్ వన్ ప్లాట్‌ఫార్మ్ అండ్ మ్యాంగో మ్యూజిక్ అండ్ వన్ ఆఫ్ దిస్ పార్ట్నర్ 'దిల్ రాజు' గారు. ఈజ్ అ మోనోపోల్ ఈజ్ మొత్తం టోటల్ ఓటీటీ. స్మాల్ మూవీస్ గాని బిజినెస్ మొత్తం టోటల్ బిజినెస్ అవుట్. టోటల్ బిజినెస్ అవుట్. డిస్ట్రిబ్యూషన్ ఈజ్ థియేటర్స్ ఈజ్ మోనోపోలీ. అంటే ఓటీటీ ఈజ్ మోనోపోలీ. సర్వనాశనం ఇండస్ట్రీని చేసింది ఎవరైనా ఉంటే ఈజ్ 'దిల్ రాజు' గారే. ఈజ్ 'దిల్ రాజు' గారు ఇండస్ట్రీని స్మాష్ చేసేసారు. స్మాష్ 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 ఎండ్ కదా. ఆయన సినిమాలు తీసుకోవడం కోసం, ఆయన బతకడం కోసం, ఆయన స్వార్థం కోసం ఇండస్ట్రీని సర్వనాశనం చేస్తారు. లాస్ట్ టైం ఆయన 'దిల్ రాజు' గారు ప్రెసిడెంట్ గా ఉండాలి, ఇండస్ట్రీ బాగుంటుంది, ఇండస్ట్రీని కాపాడేస్తాడు, ఇండస్ట్రీని నిలబెట్టేస్తాడు అని చెప్పి మనం 1 yearకి ఇస్తే ఆయన గవర్నమెంట్ దగ్గర పేరు తెచ్చుకున్నాడే తప్ప ఆ 1 yearలో ఒక మీటింగ్ పెట్టలేదు, ఒక సెటిల్మెంట్ చేయలేదు, ఒక ప్రాబ్లం సాల్వ్ చేయలేదు, ఒక కష్టాన్ని బయటపడలేదు, ఒక చిన్న సినిమా నిర్మాతను పెద్ద సినిమా నిర్మాతను ఏ కష్టాన్ని బయటపడలేదు. 1 year ఉన్నాడు, 1 year తర్వాత మళ్ళీ బయటకు వచ్చాడు. మిమ్మల్ని ఎందుకు చేసాం ప్రెసిడెంట్? మరి మీరు మాట్లాడటానికి ఇస్ నాట్ రైట్ అని అడుగుతున్నాను నేను మిమ్మల్ని. 'దిల్ రాజు' గారి వల్ల ఇండస్ట్రీ నాశనం అయిపోయింది. అవునన్నా కాదన్నా మీ గుండెల్లో చెయ్యేసుకొని చెప్పండి. మీ గుండెల్లో చెయ్యేసుకొని చెప్పండి. ఈజ్ ఎ మ్యాంగో మ్యూజిక్ ఈ రోజు మనం మోనోపాల్ చేసిందా లేదా? ఇంకొకరు కొనటానికి ఉన్నారా ఎవరైనా? పెద్ద సినిమా నుంచి చిన్న సినిమా దాకా ఆయన పెట్టిందే రేటు. చిన్న సినిమా మొత్తం 10 కోట్లు పెట్టిన సినిమా కూడా 10 లక్షలకి, 5 లక్షలకు, 6 లక్షలకి. నో. ఒకరు ఎవరైనా డైరెక్ట్ గా కొన్నారంటే నీకు సినిమా ఇవ్వం. అమెజాన్ డైరెక్ట్ కొన్నారనుకో, నీకు నెక్స్ట్ నుంచి మేము సినిమాలు నాకు 2000 సినిమాలు ఉన్నాయి నా దగ్గర. ఇస్ అ బ్లాక్ మెయిలింగ్. తప్పేంటిది? 'దిల్ రాజు' గారు కాదా? అంటే సినిమా ఇండస్ట్రీలో 'దిల్ రాజు' గారు చెప్పిందే వేదం అంటారా? సినిమా ఇండస్ట్రీలో లేదు, ఆ రోజులు పోయాయి. షార్ట్లీ వస్తుంది. దానికి కూడా దగ్గర అందరూ ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరు వెళ్తారు. ఇప్పుడు 'దిల్ రాజు' గారు వెళ్తున్నారు ఆటోమేటిక్ గా ఇంకో కొంత టైం తర్వాత ఇంకొకరు వస్తారు. ఇస్ ద మైత్రి ఇస్ నెంబర్ 1. ఇస్ ద మైత్రి ఇస్ క్లియర్. ఒకరికి మించిన వాళ్ళు ఒకరు వస్తారు. అంతే. మీరు పాలించారు, మీరు ఏదేశారు, దాన్ని తగ్గట్టు ఎవరు వచ్చారు? మైత్రి వచ్చింది. అలాగే ఇంకొకరు వస్తారు, కంపల్సరీ వస్తారు. మనం అనొద్దు కానీ ఆ ఇండస్ట్రీ అని ఈరోజు ఆయన చెప్పడం కాదు, మేమే నాశనం చేసుకున్నాం. మీరు నాశనం చేశారు. అందరు హీరోలు డేట్స్ మీవే, థియేటర్లో మీవే, డిస్ట్రిబ్యూషన్ మీవే. చేంజ్ ఆఫ్ ది డేస్ ఇప్పుడు చేంజ్ అవుతుంది. ఒకప్పుడు కొంత ఆయన ఆ పోటీగా కొంతమంది రాగలిగారు, రాలేకపోయారు. ఈరోజు ఒక మా సునీల్ అన్న ఆయన్ని మీరేం చెప్తే కూర్చో, నించో అంటే నించో అనే పరిస్థితి తీసుకొచ్చారు. ఈ రోజు మొత్తం తెలంగాణ ఒక ఏల్టానికి ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డి గారి దగ్గర ఆయన మీకు ఛాన్స్ ఇస్తున్నాడు, కానీ రేవంత్ రెడ్డి గారు ఇండస్ట్రీని చూస్తున్నాడు, ఛాన్స్ ఇస్తున్నాడు, ఆయన ఇండస్ట్రీని చూస్తున్నాడు. ఇస్ అ బ్యాలెన్స్డ్ గా వెళ్తుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా చూస్తున్నారు, ఇండస్ట్రీని చూస్తున్నారు. కనుక ఇక్కడ చిత్రపూర్లో ఏం స్కామ్ జరిగింది, ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి, ఈ ఇండస్ట్రీ ఎవరిని తొక్కుతుంది, ఎవరిని పైకి ఎత్తుతుంది, అన్నీ కూడా టైం వస్తుంది. 9 months అయింది కదా. ఇస్ అ టైం బీయింగ్. కానీ ఆయన అన్న మాటకి నేను సమాధానం చెప్తున్నాను మీకు. అది ఆయన అన్న మాటకి ఆయనే పెంచాడు కదా, ఆయనే కదా ఓటీటీ ఛానల్, ఆయనే కదా. ఇది ఆహాలో వన్ ఆఫ్ ది స్మాల్ పార్ట్నర్షిప్ ఏదో ఉంది, ఇంకా ఆయనవే కదా ఇండస్ట్రీ. అదే అంటున్నాను కదా, ఒకళ్ళకి తర్వాత ఒకళ్ళు వస్తారు, టైం పడుతుంది కొంచెం. ఈ రోజులు మీవనుకోవద్దు, ఈ రోజులు నావనుకోవద్దు, టైం బీయింగ్. కనుక 100% ఈజ్ అ ఫెయిల్యూర్ 'దిల్ రాజు' గారు అండ్ ఛాంబర్ ప్రెసిడెంట్. ఓకే సార్, థ్యాంక్ యూ.